చూస్తే తిరుపతిలోని హాతీరాంజీ మఠం లీజు భూములను కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అడ్డొచ్చిన లీజుదారులపై దాడి చేశారు. బలవంతంగా గోడలను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. బాధితుడు రజనీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా లీజుకి ఇచ్చిన హాతీరాంజీ మఠానికి చెందిన 30 సెంట్ల భూమిపై శివశంకర్ అనే 2 వ్యక్తులు కన్నేశారు. స్థానికులను రెచ్చగొట్టి భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని లీజుదారుడు రజనీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న మరికొన్ని భూములను కాజేసేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం అదే సార్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఎస్సీ కమిషనర్ గారు వచ్చి ఓపెన్ చేశారు. బొమ్మనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఈ రోజు వచ్చి రాత్రి ఇప్పుడు రాయి తీస్తాను చూడండి. 30 మంది వచ్చినారు సార్. 30 మంది ఎస్సీ కమిషనర్ గారు వచ్చి ఓపెన్ చేయాలని కూడా ఇది లేకపోతే ఎలా సార్ మీరు? సార్ ఎస్ఐ గారితో మాట్లాడారు. డబ్బు ఇస్తుంది కదా పోలీసులు కూడా మాకు సపోర్ట్ చేయకపోతుంది. నా పేరు చెంగయ్య, మేకల చెంగయ్య. ఎదల చెరువు రేణుగుంట మండలం మాది. ఇక్కడ మజిక్కాల దగ్గర ఎంఆర్పల్లి దగ్గర 2.5 సెంటు భూమి వినయ్ అనే అబ్బాయి దగ్గర నేను 2016లో కొనుక్కున్నాను. కొనుక్కొని కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఇల్లు కట్టుకుందామని మా ఊరు ఎదల చెరువు అర్జునవాడ నుంచి ఒక 10 మందిని తోడుకొని వచ్చి చెట్టు జామ కొట్టి సదరం చేసి ఒక రూమ్ వేసుకుందాం అనేసి నేను వచ్చినాను. వచ్చేకాడికి ఇక్కడ ఉండేవాళ్ళు స్థానికులు అంట్లా ఎవరు శివ శంకరు ఆ స్థలం పక్కన ఇళ్లలో ఉండేవాళ్ళు శానప్ కాలనీ నుంచి ఇక్కడ ఉండే స్థానికులు ఇక్కడ సంబంధం లేని వాళ్ళు వచ్చి శివ యాదగిరి శంకరు మోహనం వెంకటేశు నాని వీళ్ళందరూ కలిసి మా మనుషులందరిని కొట్టి తరిమేసి ఆ కాంపౌండ్ వాళ్ళు పగల కొట్టేసి చంపేదానికి వస్తున్నారు. కాబట్టి మాకు తగు న్యాయం చేయాలనేసి ఈ మీడియా పరంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రోడ్లో ఉండే ఫ్యామిలీస్ అంతా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేస్తూ ఇతను చెంగయ్య అనే వ్యక్తి ఒక ప్లాట్ని మొత్తం ధ్వంసం చేసి వదిలేశారు. దట్టు వచ్చి అసాంఘిక వర్డ్స్ అనేటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. బాగా తీవ్రంగా ఒత్తిడి ఉంది వాళ్ళ వల్ల. కొంచెం మీరే తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు చూస్తే అంబేద్కర్ భవనం కోసం పెట్టుకున్నట్టు స్థలంలో వేరే వాళ్ళు ఆక్యుపై చేయడానికి వచ్చారంటున్నారు. లేదు అది ఎందుకంటే అది కరెక్ట్గా మనకి సంక్రాంతి రోజు వాళ్ళు అంబేద్కర్ విగ్రహం అనేది పెట్టారు. అది దట్టు నైట్ 1:30 ఆ ప్రాంతంలో పెట్టారు. దాని జోలికి ఎవరు రాలేదు. ఇంకోటి ఏమంటే మన అంబేద్కర్ విగ్రహం పెట్టిన చోట అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు వాళ్ళు. మందు తాగడం కానీ అక్కడ ఒక 10 మంది ముక్కుముడిగా చేరేసి ఉండే ఫ్యామిలీస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాత్రి 1:30, 2 o'clock వరకు అక్కడే ఉంటున్నారు ప్రతిరోజు. నా దగ్గర వీడియో ప్రూఫ్లతో సహా ప్రతిదీ ఉంది, వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, రైట్ మొత్తం మీద తిరుపతిలో ఉన్నటువంటి హతీరాంజీ మఠం భూముల మీద అక్రమార్కులు కొంతమంది కనబడింది. మరీ ముఖ్యంగా ఏదైతే హతీరాంజీ మఠానికి సంబంధించి లీజుదారులు ఉంటారో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళమని చెప్పేసి కొంతమంది హతీరాంజీ మఠానికి సంబంధించి
భూముల్లోకి అక్రమంగా ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే లీజుదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడంతో అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. దీంతో దాదాపు 10 మంది మీద కేసులు పెట్టారు. ఆ 10 మందిలో కొంతమందిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నట్టు సమాచారం వస్తోంది. అయితే ఈ ముఠా గత కొంతకాలంగా తిరుపతిలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి భూములు కావచ్చు, విలువైనటువంటి భూములను గుర్తించి ఆ భూములను కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు కూడా విచారణలో తేలినట్టు సమాచారం. అంతేకాకుండా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దల పేర్లు చెప్పి కనీసం వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళ పేర్లు వాడుకొని, కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు వాడుకొని ఈ ముఠా ఈ ఖాళీ స్థలాలను కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు కూడా గతంలో గుర్తించారు. అయితే దానికి సంబంధించి 1-2 ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా పోలీసులు పెద్దగా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి భూమిలోకి వెళ్ళి ఆ భూములను కబ్జా చేయాలని చెప్పేసి ఆ ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. దానికి ఒక కులం కార్డును వాడుకోవడమే కాకుండా పేదలకు ఇళ్ల స్థలాలు మేము ఇచ్చుకుంటామని చెప్పేసి పేదలని రెచ్చగొట్టి ఆ భూముల్లోకి దింపేటటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత ఆ భూముల చేతికి వచ్చాక పేదలను కూడా మోసం చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారని చెప్పేసి గతంలో అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి 10 మంది మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. అందులో 7 మందిని ప్రస్తుతానికి అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తిరుపతి టౌన్ సర్వే నెంబర్ 242/B4 లో ఉన్నటువంటి దాదాపు 5 ఎకరాల 73 సెంట్లకు సంబంధించినటువంటి భూమిని స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ఆ కౌలుకు తీసుకున్నటువంటి భూమిలో 30 సెంట్లు ప్రస్తుతానికి ఆయన అధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ భూమిని ఏదైతే బయట ఉన్నటువంటి ఆ 30 సెంట్ల భూమి ఉందో దాంట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు వీళ్ళు ప్రయత్నం చేయడంతో అతను అడ్డుకోవడంతో అతని మీద దాడికి తెగబడినటువంటి పరిస్థితి. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసిన సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.